కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి నోటీసులు పంపించారని తెలుస్తుంది. సో అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? సో ఖచ్చితంగా అరెస్ట్ అంటే ముందు ఆయన నియోజకవర్గం నుంచి అయితే పారిపోయారు. ఎక్కడ కూడా ఆయన ఇంట్లో లేనట్టుగా ఆయన పీఏకి ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్లు. మరి ఆయన ఎందుకు తప్పించుకుంటున్నారు? ఎందుకంటే జగన్ గారు ఆయన నాయకులందరూ కూడా సింహాలు అని చెప్పుకుంటూ ఉంటారు, వైసీపీ కార్యకర్తలు. మరి ఇక్కడ చూస్తే ఆ సింహాలు మరి ఎక్కడికో పారిపోతున్నాయి. ఒక పోలీసు నోటీస్ వచ్చిందంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన స్పెషల్ ఫోకస్ అయితే పెట్టింది. సో ఇది రెడ్ బుక్ అనుకుంటారో వాళ్ళు ఏదన్నా అనుకోనివచ్చు. బట్ ఏంటంటే అందరికీ కూడా తగు చర్యలు తీసుకోబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన మామూలు అక్రమాలు కాదు, భూదందాలు, మైనింగ్లు, స్కామింగ్లు, ఏ దాంట్లో అయినా సరే ప్రతి మంత్రి హస్తం ఉంటుంది, ప్రతి ఎమ్మెల్యే పాదం దాంట్లో ఉంటుందన్నమాట. సో మనకి చాలామంది ప్రముఖులు ఉన్నారు, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా 6 మంత్రులు కూడా మొత్తం నోటీసులు అయితే వెళ్ళాయన్నమాట. సో మరి ఖచ్చితంగా ఆ నోటీసులు దాంట్లో ఏ సెక్షన్ల కింద ఆయన పేద నమోదైంది, కేసు ఏంటి అనేది అన్నీ కూడా మరి ఆ నోటీసులకి ఆయన ఈ సోమవారం అయితే ఆయన వచ్చి హాజరు కావాల్సి ఉంది నెల్లూరు స్టేషన్లో. మరి దానికి ఎంక్వైరీ అయితే జరుగుతుందన్నమాట. మరి ఆయన రాకపోవడం, అట్లానే ఆయన ఎబ్స్కాన్లో ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఆయన్ని పట్టుకుని ఎప్పుడు తీసుకొస్తారు, పట్టుకున్న తర్వాత చర్యలు ఎలా ఉంటాయి, ఖచ్చితంగా ఇది కూడా ఒక కేసు అవుతుంది అనమాట, ఎస్కేప్ అవడం కూడా. ఎందుకంటే ఒకవేళ మీరు తప్పు చేయకపోతే, తప్పు చేయకుండా ఉంటే మాట్లాడేది పోలీస్ స్టేషన్కి లేదు అని చెప్పి నిర్ధారించుకోవాలి. సో మరి అది అవ్వకుండా మీరు ఎస్కేప్ అయిపోయారంటే ఇక్కడ సగం తప్పు ఒప్పుకున్నట్టే. సో ఖచ్చితంగా ఆయన చేసిన ఏవైతే అక్రమాలు ఉన్నాయో, మైనింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. దీనిపైన జగన్ గారు ఏమైనా స్పందించే ఛాన్స్ ఉందంటారు? సో ఎందుకంటే జగన్ గారు స్పందించలేరు. ఎందుకంటే ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే వరుసగా అరెస్టులకు అవుతున్నారో వీళ్ళందరూ నోరూపితే జగన్ గారి పేరే ముందు వస్తుంది. ఎందుకంటే ఆయన పర్మిషన్ లేకుండా వీళ్ళందరూ తోక జాడించలేరు ఖచ్చితంగా. సో మరి ఆయన కలిగితే ఏంటంటే ఆయనకి ఇంకా పెద్ద కేసులు ఉంటాయి. సో అందుకని ఆయన ప్రస్తుతానికి వీళ్ళని మించిన అబ్స్కాండ్లో ఆయన ఉంటాడు అనమాట. సో మరి ఆయన మీదకి వీళ్ళందరినీ వేసిన తర్వాత పెద్ద వేట ఆయనకే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈసారి జగన్ గారికి పడేది ఎట్లా ఉంటుందంటే ఖచ్చితంగా మళ్ళీ బయటికి రావాలన్నా కూడా అది చాలా అంటే చాలా యుద్ధం చేయాల్సి ఉంటుంది అనమాట ఆయన. సో ఇక మరి ఈ 6 మంత్రులు, 7 మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు పోలీసులు. మరి చట్టం ఇక్కడ గవర్నమెంట్కి కాకుండా ఇక్కడ నిజానిజాలు వెలికితీసి పనిచేయాలని అయితే అందరూ కోరుకుంటున్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మొత్తం చూసుకుని దానిపైన నోటీసులు అంతా కూడా దీనిలో నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయమంటారని చంద్రబాబు గారికి వదిలేశారనమాట. మరి చంద్రబాబు గారు అది మొత్తం స్టడీ చేసి వాళ్ళని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, డిపార్ట్మెంట్ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని అయితే ఆయన అయితే చెప్పబోతున్నారు. సో మరి చంద్రబాబు గారు ఖచ్చితంగా, ఎందుకంటే అక్రమాలకు పాల్పడ్డారంటే చంద్రబాబు గారు అసలు సహించరు. సో ఏంటంటే ఇప్పుడు ఒక తప్పు చేసేది వేరు, తెలిసి తెలియకుండా అక్రమాలు, మైనింగ్లు చేసేది వేరు అనమాట. సో ఇందులో అంటే ఒకటని కాదు, అసలు ఏ స్కామ్ చూసినా వీళ్ళే ఉంటారు. వైసీపీ నాయకులు చేయని స్కామ్ లేదు. మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అప్పులు కుప్పగా, అట్లానే వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళే విధంగా చేసుకున్నారు. సో మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఉత్తముళ్ళ మాట్లాడతారనమాట. సో మరి ఆయన మీద ఇలాంటి వేటు పడింది అంటే అది తీరని మచ్చ అనమాట. సో మరి ఖచ్చితంగా ఫస్ట్ ఆయన నెయ్యాలి లోపల, ఆ తర్వాత ఇంకెవరైతే 6 మంత్రులు ఉన్నారో ఈ మైనింగ్లు వీటిలో ఆయనకు సహకరించారో, అట్లానే దానికి సంబంధించిన కలెక్టర్లు, దానికి సంబంధించిన ఆర్డీఓలు, విలేజ్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు అయితే పడ్డాయన్నమాట. సో అందరూ చంద్రబాబు గారు ఒక సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతారు. సో మరి ఈయన ఎస్కేప్లో ఉన్నాడు కాబట్టి పోలీసులు తొందరగా ఎంక్వైరీ చేసి పట్టుకుని ఆయనతో విచారించవలసిందే అయితే జనం కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు గారు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, రెవెన్యూ వాళ్ళు అయితే దానికోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి చూద్దాం కాకాని గారి పరిస్థితి ఏమవుతుందని.